सर्वदा श्रीकरं देवी सर्वयोगीश्वरीमयं सर्वपीठमयं देवी सर्वानन्दकरं परम्। ఏమిటండి ఈవేళ ఏమైనా పండగ? అవునండి, పండగే. ఇల్లు వదిలి వచ్చిన ఆడపిల్ల బాధ్యతల్ని నెత్తిన వేసుకున్నారు. పరాయి వాళ్ళ నిందల నుంచి కాపాడుతున్నారు. ఇంత మంచి అండ దొరికిన అలాంటి ఆడపిల్లకి పండగ కాక మరేమిటి? ఆ ముసలాడి మాటలు మీరు విన్నారనమాట. ఇంకేం వాగలండి, మీరు వచ్చేయండి. ఎందుకు? రండి చెప్తాను. నేను సర్వర్నండి, ఇవన్నీ నాకు అలవాటే. నేను ఆడదానండి, నాకు అలవాటే. కావచ్చు, కానీ మీరు పెద్ద ఆఫీసరే అయినప్పుడు కదా. ఏమండి అక్కడ ఉంచండి, అక్కడ ఉంచండి. ఏమండి చక్కగా సంతకాలు పెట్టవలసిన చేతులు ఇలా వంట వార్పు చేసి ముద్దు బారకూడదండి. మీరు అలా కూర్చోండి ప్లీజ్. చూడండి ఇప్పుడెంత దర్జాగా ఉన్నారు. ఏమండి నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రావు గారు రాగానే మీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. దాంతో మంచి బంగళా, నౌకర్లు, బట్టలు మాత్రం వేరే పెట్టుకోకండి. నాకు పెద్ద హోటల్లో 4 ఏళ్ల సర్వీస్ ఉంది. 100 రూపాయలు ఎక్కువ ఇచ్చారు సరే, నన్నే పెట్టుకోండి. యూనో ఐ విల్ బి యువర్ వాచ్మెన్, బట్లర్, కుక్, డ్రైవర్. ఏమండి? ఏమిటండి? ఇలా రండి. మీరు ఇంకా పడుకోలేదండి? 8 గంటలకే పడుకుంటారా? పడుకోరు. మరేం చేస్తారు? భోజనం చేస్తారు. చేసేసాం కదా. కదా, డబ్బులుంటే సినిమాకి వెళ్తారు. మనకి లేవు కదా. కదా, చిన్నపిల్ల అయితే ఇంతగా కథలు చెప్పుకుంటారు. మనం చిన్నపిల్లలం కాదు కదా. కదా, పెద్దవాళ్ళం. మరైతే చదువుకోవాలి కదా. కదా, కుంటున్నారు కదా. పరీక్షలకేనా? ఏమండి, నెల రోజుల్లో పరీక్షలు పెట్టుకుని మీరు సినిమా మ్యాగజైన్స్ చదువుతారా? ఇలా ఇవ్వండి. వెళ్ళి చదవండి. స్టాటిస్టిక్సా? రేపటి నుంచి మొదలు పెడదు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఆగండి, చేయి తీయండి. అమ్మో, ఏమిటండి ఇది? ఇలా చెట్లు చావలో పట్టుకుని పాటలు పాడుకుంటున్నావు ఏమిటండి? తప్పేమైనా పాడామా? తప్పు కాదటండి. మరి తల్లిదండ్రులు కూడా తెలియకుండా ఇలా ప్రేమించేసుకుంటూ పాటలు పాడుకుంటుంటే అమ్మమ్మమ్మో. కలకాలం ఇలా పాడుకుంటూనే ఉంటావా? పెళ్లి చేసుకోమా? అప్పుడే మీ నాన్నగారి గుండె ఆగిపోదా అని. ఓ అదా నీ భయం. డోంట్ వరీ, మా నాన్నకి ఇప్పటికే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, అయినా గుండె ఆగలేదు. అది కాదండి, మీ నాన్నగారికి ఏమో కట్నం కావాలి. మా నాన్నగారు ఏమి ఇచ్చుకోలేరు. తప్పే చేసిందో రైటే చేసిందో మా అక్కకు జరిగిన అన్యాయానికి ఇప్పటికే మా ఇంట్లో వాళ్ళందరూ కుమిలిపోతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళని బాధ పెట్టలేను. ఇప్పటి వరకు వచ్చిన పాటలే పాడుకున్నాం. ఇక మీదటి పాటలన్నీ ఆపేసుకుని ఎవరు బతుకు వాళ్ళు బతకడం మంచిది. లక్ష్మి,
నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నావా? థ్యాంక్స్ మురళి, ఇదే మన జీవితంలో ఆఖరిసారి. వస్తాను. లక్ష్మి, Bye. లక్ష్మి, ఇప్పటి నుంచి టాటా వద్దు. మా నాన్న కట్నం కావాలి. ఓకే. నాకు కోరుకున్న అమ్మాయి కావాలి. ఓకే. ఓకే ఎలా అవుతుందండి? ఎందుకు కాదు? మా నాన్నకి ఎదురు తిరుగుతాను. అదే అంత తేలికేం కాదు. ఏ మీ అన్నయ్య ఏం చేశాడేమిటి? వాడా? ఆ అమ్మాయి చాలా కరెక్ట్ గా అడిగింది. నువ్వేం చెప్పావు? చెప్పడం ఎందుకు, చేసే చూపిస్తాను. నాన్న రాగానే తాడో పేడో తేల్చి పారేస్తాను. రైట్ రాంగ్? యు ఆర్ 100% రైట్ మురళి. ఈ గొడవల్లో నువ్వు ఇరుక్కుని నీ లైఫ్ కూడా పాటు చేసుకోకరా. గో హెడ్. మరి ఆ రోజు గొంతేవేంద్రా? పూడుకుపోయింది. నాన్న మీద ఉన్న భయంతోనో భక్తితోనో మూగపోయింది. ఐఎమ్ సారీ. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఐఎమ్ షేమ్డ్. చూడరా, ఈ కట్నాలు వాటి వల్ల జరిగే అనర్థాలు రోజు పేపర్లు ఎలా ఘోషిస్తున్నాయో చూడు. వై దౌరీ స్పెల్స్ డెత్. చూసావరా, కట్నం అంటే చావు అన్నమాట. ది wrath of the in-laws expresses itself in murder by burning. అన్నయ్య, కట్నం తీసుకురాకపోతే అత్తమామలు ఇలా కోణం కాల్ చంపేస్తారు కూడానా? అవునరా, ఇంకా చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ఇది చూడు. వరకట్నం కోరేవారు మగ వ్యభిచారులు. ఇక్కడ చదవరా. 3 లక్షల రూపాయల వరకట్నం పొందిన దుర్దాహం తీరని భర్త కిరాతానికి బలి అయిన ఓ స్త్రీ విషాదాంతం. ఎంత భయంకరంగా ఉందో చూసావా? ఇది చూడు. A demonstration in March in Calcutta against the dowry system by the Bengali, Gujarati and Marwari communities. ఈ రేట్లు చూడరా. Price tags for bridegrooms. అంటే పెళ్లి కొడుకు రేట్లు అన్నమాట. Engineers and doctors follow next with rupees 3,50,000 and rupees 3 lakhs respectively. ఇప్పటికైనా అర్థమవుతుందిరా? My God. నేనేదో నా సంగతి చూసుకుంటున్నానేమో అనుకున్నాను. Damn it. నేను ఎదిరించేది డాడీని కాదు, కరుడు గట్టిని క్రూయల్ సొసైటీని. See what I'll do. నోర్మై రాస్కెల్. ఆ జగన్నాథం కూతురు పెళ్లి చేసుకుంటావా? బుద్ధి లేకపోతే సరే. అసలు ఎవరా నీకు ఇలాంటి పాడాలోచనలు రేకెత్తించి రెచ్చగొట్టింది? నన్నెవరు రెచ్చగొట్టలేదు. నేనే లక్ష్మిని ప్రేమించాను. ఐ లవ్ హర్. ఇంగ్లీష్ ప్రేమ కూడానా? ఒరేయ్, 20 ఏళ్ళు నిన్ను గుర్రాన్ని మేపినట్టు మేపి ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి మెడిసిన్ చదివిస్తుంది. ఎందుకనుకున్నావా? ఎందుకనుకున్నావు? ఇలా అడ్డమైన వాళ్ళని ప్రేమించడానికి కాదు, వడ్డీతో సహా కట్టం తెస్తావని. అలాంటి బుద్ధి ఉండబట్టే అన్నయ్య బతుకు చెడగొట్టావు. బట్ ఐఎమ్ నాట్ అన్నయ్య. ఐఎమ్ దట్స్ ఆల్. ఆర్గ్యుమెంట్లు అనవసరం. ఐ లవ్ హర్. లవ్వరా లవ్వు? నువ్వొక వీధిన అదొక వీధిన పడి అడుక్కుతుంటూ పోతురు కానీ లవ్వుతాడట లవ్వు. ఆదిశేషయ్య గారా బాబు? లేరని చెప్పా. లేరని చెప్పన్నారు బాబు. చిన్నబాబు, నువ్వు బతుకుండగా నేనెందుకు అడుగు తినాలి? ఈ ఆస్తిలో నాకు వాటా ఉంది. వాటా ఉందట బాబు. విన్నాం. ఎరా, ఈ ఆదిశాషయ్యకే ఆలు నేర్పేస్తే రైట్. నాకు చరిత్రంటే ఆస్తి మొత్తం పశువుల ఆసుపత్రికి రాసి ఐపీ పెట్టేస్తాను, జాగ్రత్త. నీ ఆస్తి పశువుల ఆసుపత్రి పాలైన తక్షణం నువ్వు పిచ్చి ఆసుపత్రి పాలవుతావు. నేను అన్నయ్య నీకు పిచ్చి కిందని పేపర్లో ప్రకటనిస్తున్నావు. పేపర్లో ప్రకటిస్తావా? ఇప్పుడే పేపర్ ఆఫీస్కి వెళ్తున్నాను. బికాజ్ ఐ లవ్ హర్. ఏమిటయ్యా వాడు? బాబు బాబు, ఎవరిని? మిమ్మల్నే బాబు. ఏమిటి బాబు, మీరు మగబిడ్డగా ఈ భూమి మీద పడ్డప్పటి నుంచి మీ కట్నం మీదే ఆశలన్నీ పెంచు కూర్చున్నారు మీ నాన్నగారు. ఇప్పుడు MBBS కూడా చదివిస్తున్నారు అంటే సూపరు అమ్మోనియా ఎరువులేసి పెంచినట్టే కదా. మరి ఈనాడు మీరు ఏమీ పుచ్చుకోకుండా పెళ్లి చేసుకుంటానంటే పంటకొచ్చిన చేను పందికొక్కులు పాలైపోతుంది. ఆ కన్న తండ్రి పేగు తీపి కూడా కాస్త ఆలోచించండి బాబు. గురునాథం గారు, బాబు మళ్ళీ కట్నం మాట ఎత్తారంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. తీసుకున్నందుకు ఆయన్ని, సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని జైల్లో పెడతారు. రోగం కుదురుతుంది. బాబు, చిన్నబాబు మన ఇద్దరిని జైలు దాకా తీసుకెళ్లారు. తీసుకెళ్తాడు. నేను కాదంటే ఈ పిల్లలా జరుగుతుందో నేను చూస్తాను. నిక్షేపంలో టౌన్ హాల్లో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను. కాళ్ళు వెనకొట్టేస్తాను. ఆ కుంటి కాళ్ళతోనే డేక్కుంటూ వెళ్లి సముద్రంలో కలిసిపోతాను. దానికి అడ్డుపడితే 6వ అంతస్తు మీద దూకి చచ్చిపోతాను. ఇవన్నీ కాకపోతే ఏ ఎలక్ట్రిక్ ప్లగ్ లోనూ వేలు పెడతాను, లేదా రైలు కింద తల పెట్టేస్తాను. ఆలోచించుకో. నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరిపిస్తావో లేదా నీ చేతులారా నన్ను చంపుకుంటావో. చిన్నబాబు గారు చచ్చిపోతానంటున్నారు బాబు. వింటున్నానయ్యా. ఒరే, నీకు నేను ఏం అపకారం చేశానని ఈ విధంగా చచ్చిపోతానంటున్నావురా నువ్వు? ఈ ఉపకారం చేయకపోవటమే
ఇదిగో మళ్ళీ చెప్తున్నా, ఈ పెళ్లి జరగకపోతే నా ఆత్మహత్యకి నువ్వే కారణమని ఇగో జేబులో ఉత్తరం, ఇవి కాపీలు ప్రతి పోలీస్ స్టేషన్ కి పంపిస్తాను. ఉత్తరాలు కూడా సిద్ధం చేసేశారు. ఇక చచ్చిపోవడం ఖాయం బాబు. అబ్బో వాడు కాదయ్యా, నువ్వు చంపుతున్నావయ్యా, నువ్వు చంపుతున్నావు. ఒరేయ్, నిన్నగాక మొన్న వాళ్ళని మొహం వాచేటట్టు తిట్టొచ్చట్రా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడరామంటావురా నన్ను? ఈ మొహం పెట్టుకుని వెళ్ళి మాట్లాడరా, లేకపోతే ఉత్తరాలు, ఆత్మహత్య, నీకు జైలు, పుత్రశోకం. ఐ లవ్ హర్. ఏమిటయ్యా మనసుకోలగా ఏమీ మాట్లాడకుండా నిలబడతావు? వాడాలో మాట్లాడి వెళ్తుంటాను. ఏం మాట్లాడమంటారు బాబు? ఎడాపెడా టైట్ గా పట్టీలు బిగించేస్తాను. చిన్నబ్బాయి గారు షీకాయి పొడి లాంటి వారు. కళ్ళు మూసుకుని రుద్దుకోవాలే తప్ప కసితో కళ్ళు తెరిచేమో కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంది. నా మాట విని ఇలా కానిచ్చేయండి. అంతే అంతే.